కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగదమ్మ పలుకు అమ్మవారు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఓం శక్తి దేవి మహాశక్తి అమ్మవారు జాయ్ సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గాదేవి. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది రాశి ఫలితాలు, ధనుసు రాశి ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము. ఓం వనదుర్గాయ నమః. లక్ష్మీదేవి ప్రసన్నం మహాదేవి వనదుర్గాదేవి మహాశక్తి అమ్మవారు వెలుగు. జాతక బలంలో చూసుకుంటే ధనుసు రాశి ఫలితాలు చూసుకుంటే ఆదాయము 11, ఖర్చు 5, రాజపూజిత 7, అవమానాలు 5. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పెనుబాముల దోషం కనబడుతుంది. పెనుబాముల దోషం వల్ల ఇలా జాతక బలంలో కేతువు బలం తగ్గింది, గురు బలం తగ్గిపోయింది. ఈ గురు బలం తగ్గిన దానివల్ల వీళ్ళకి ఏ కార్యక్రమాలు అనుకున్నా కూడా అయినట్టుగా ఉంటాయి, కానీ అవి ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటాయి. మరి ఎందువల్ల అవుతున్నాయి ఏమిటా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఏది వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ, తర్వాత వాళ్ళు వ్యవసాయంలో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, తర్వాత ఇంకా ఎలాంటి సందేహాలు కూడా ఉండవలసిన వాళ్ళు కూడా మరి ఇలా ఎందుకు జరుగుతుంది స్వామి, మాది రాంబాణం మాదిరిగా కావాల్సింది మాది ఎందుకు బ్రేక్ అవుతుందో అని చాలామందికి మనసులో సందేహాలు చాలా ఉన్నాయి. మరి సందేహాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ సందేహాలు ఎలా తీరతాయంటే, మీలో ఉండాల్సిన కొంతమంది చెడు మానవులు స్నేహ రూపంలో, ఫ్రెండ్షిప్ రూపంలో, భార్య రూపంలో, ఫ్రెండ్షిప్ రూపంలో, ప్రేమ రూపంలో కానీ కొంతమంది మీ మీద లేనిపోని కొన్ని సృష్టిస్తుంటారు. ఎందుకంటే మిమ్మల్ని మంచి దారిలో నుంచి చెడు దారిలోకి తీసుకొని పోతారు. ఆ చెడు దారిలో తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ మీరు మంచి దారిలోకి రావాలంటే రాలేరు. ఎందువల్ల అంటే మీ మైండ్ని వాళ్ళు అబ్సర్వ్ చేసేసి, మీ బుర్రని వాళ్ళు తినేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసి మీ మీద కొన్ని చెడు పూజలు, చెడు పారార్థనతో మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసే యోగాలు కొన్ని ఉన్నాయి. కానీ ఎక్కువగా స్త్రీలను ఎక్కువ నమ్మొద్దండి. ముఖ్యంగా దానివల్ల కొంచెం ప్రమాదాలు కొంచెం ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. కానీ మీ బిగినిస్ రూపంలో పార్ట్నర్లో కూడా కొంచెం మీరు ఎక్కువగా కలవకూడదు, దాంట్లో ప్రమాదకరం ఉంది. మరి మీరు చేయాల్సిన వ్యవసాయంలో కష్టపడుతున్నారు కానీ దాంట్లో అంతంత మాత్రం అయిపోతుంది. మళ్ళా ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేసి దాన్ని కొంచెం మార్పు చేయాలనుకుంటున్నారు, కానీ దాంట్లో ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల డబ్బు లేక ఏ విధంగా పోతే మాకు సెట్ అవుతుందా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. మరి ఈ సందేహాలన్నీ తీరాలంటే మీలో ఉండాల్సిన కొన్ని లోపాల వల్ల, మీలో మీ జాతక బలంలో ఉండాల్సిన కొన్ని దోషాల వల్ల కొన్ని విధానాల్లో ముందుకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటారు. అది ఎందువల్ల అవుతుంటారంటే అది మీ జాతక బలంలో చూడాలి. మీ జాతక బలం చూడాలంటే మీ పేరు, వయసు, గోత్రనామాలు మాకు పంపిస్తే చూసి చెప్పగలుగుతాము. లేదు మీ జాతక బలం ఉంటే ఆ జాతక బలాన్ని మాకు పంపిస్తే మీ జాతక బలంలో కురు దశ ఎంతవరకు వచ్చింది, రావు దశ ఎంతవరకు వచ్చింది, కుజ దశ స్థానంలో రూపంలో ఎంతవరకు ఉంది, నీకు ఏ బలం ఎంతవరకు వచ్చిందా అనేది మీవన్నీ చూసి, మరి మీరు ఏ దశలో ఉన్నప్పుడు ఏ పని చేస్తే మీకు ఆ పని మీకు కరెక్ట్గా సెట్ అవుతుందా అనేది మీకు చూసి అన్ని విషయాలు మీకు జరగాల్సిన కుటుంబం గురించి, జరగాల్సిన దాని గురించి, మీ ఫ్యామిలీ గురించి చాలా విషయాలు అన్ని చూసి గణితం వేసి చూసి చెప్పగలుగుతాము. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద నెంబర్కి మీరు మాకు ఫోన్ చేసి తప్పకుండా మీరు సంప్రదించండి. కాబట్టి ఇప్పుడు మెయిన్గా మీకు ఉండాల్సిన సబ్జెక్టుల ప్రకారంగా చూసుకుంటే చాలామంది ప్రేమించిన వాళ్ళు చాలా వరకు మనం ప్రేమించిన వాళ్ళని ఎంతో వరకు ఘాటుగా వాళ్ళ గురించి ఎన్నో కొన్ని పోగొట్టుకొని వాళ్ళ గురించి ఎన్నో బాధలు పడుకుంటూ వాళ్ళు చెప్పింది మనకి కావాలని అదే మన లైఫ్ అనుకొని చాలామంది ఇక అదే నా జీవితం అని అనుకుంటారు. కానీ ఆ ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వరకు ఏం ఆలోచిస్తారంటే ఆ ప్రేమకి ప్రేమ ఆలోచించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల మాట విని పక్కకి వెళ్ళిపోతుంటారు.
అప్పుడు ఈయన ప్రేమించిన దాని విధానం ప్రకారంగా చూసుకుంటే చాలా వరకు ఆ జీవికి ఏదే ఆలోచన రాక, వేరేది మైండ్లోకి రాక, ఇదే మైండ్లో పెట్టుకొని వాడు చేసే పని వ్యర్థమైపోతుంది. వాడు పోయే పనికి వెళ్ళేటప్పుడు కూడా వాడికి ఇంట్రెస్ట్ అనేది అనిపించదు. పోదాం అనుకున్నా కూడా ఇవాళ కాదులే రేపు వెళ్దాంలే అనిపిస్తుంటుంది. ఏ పని చేయలేడు, ఒక గుడికి వెళ్ళలేడు, ఒక తల్లిదండ్రులతో ప్రశాంతంగా మాట్లాడలేడు, ఒక అన్నదమ్ములతో ప్రశాంతంగా ఉండలేరు, ఒక అక్క చెల్లెలతో కూడా మనసిప్పి మనసులో ఉన్న విధానాన్ని చెప్పుకుంటానికి కూడా వాడు మనసుకి ఒక మనసులో ఉన్న విధానం కూడా చెప్పాలన్నా కూడా వాడికి మనసు రాదు. ఎందువల్ల అంటే మానసికంగా దెబ్బ తిన్నాడు కాబట్టి ఆ దెబ్బ ఏమిట్రా అని వాడికి మనసులో ఇదే టెన్షను ఆలోచనలో నుంచి పిచ్చోడు రూపంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. కానీ అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది ఉంది, దానికంటూ ఒక మంచి రెమెడీ ఉంది మన దగ్గర. ఆ రెమెడీ ఉంది కాబట్టి దానికి ఏం చేయాలంటే మీరు ఒకసారి తప్పకుండా ఈ నెంబర్కి, ఈ ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే మీకు అది ఎలాంటి దోషం వల్ల మీరు అలా అయిపోయారు, ఆ స్త్రీ వల్ల అయిపోయారా, లేదు మీ దోషం వల్ల మీరు అయ్యారా, లేకపోతే ఆమె దోషం వల్ల మీరు ఇలా భంగమైపోయారా, మరి మీ ఉద్యోగం ఎందుకు ఊడింది, మరి మీకు చేసే పనులు ఎందుకు భంగమైపోతున్నాయి, ఇస్తానన్న వాళ్ళు సాయం చేస్తానన్న వాళ్ళు దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు మరి ఎందుకు వెనకెళ్ళిపోతున్నారు, ఎందువల్ల పోతున్నారా అని మనం పూజంలో గణితంలో వేసేసి చక్రం వేసి జాతక చక్రం వేసేసి చూసి చెప్పగలుగుతాము. చాలామందికి జాతకాలు లేని వాళ్ళు మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మీ పేరు, వయసు, మీ గోత్రము మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మేము చూసి చెప్పగలుగుతాము. అదే మీ జాతక బలం మీ దగ్గర ఉంది అనుకుంటే మీ జాతక బలం పంపిస్తే మీ జాతక బలంలో ఉండాల్సినవి రావు కేతువులు ఎంతవరకు వచ్చాయి, గురుడు ఎంతవరకు వచ్చారు, స్థానం ఎంతవరకు వచ్చింది అనేది అన్నీ చూసి మేము అన్నీ వివరంగా చూసి మీ జాతక బలాలన్నీ పరిశీలించి మీకు ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం స్వామి. కాబట్టి మీరు అయిపోయిందిలే అని, ఇక నా జీవితం అయిపోయిందని మీరు చేతులు ఎత్తేయటం కాదు. మళ్ళా మీకు మంచి రోజులు వస్తాయి, మళ్ళీ మీకు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని ఎదురవుతాయి, కొన్ని పనులు మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడుతోని మీ లైఫ్ అయిపోయింది కాదు, ఇంకా మీకు లైఫ్, మీ ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చాలా ఉంది. కాబట్టి మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఉంది కాబట్టి ఆ లెవెల్ మీకు ఇంకా రావాలంటే మీరు తొందరపాటు పడితే మీరు ఇబ్బంది పాలవుతారు. తొందరపాటు మీరు పడొద్దండి. ఏ కార్యక్రమమైనా ఏ పనైనా కానీ కొంచెం ఆలోచించి ఆలోచించి మీరు ముందడుగు వేస్తేనే తప్పకుండా ఒక స్థాయికి మీరు రాగలుగుతారు. తొందరగా ఆలోచన చేయొద్దండి. ముఖ్యంగా ఇలాంటి బాధలో ఉండవలసిన వాళ్ళు, ప్రేమ సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు, కుటుంబ సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు, తర్వాత భార్య భర్తల్లో మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఎంతో వరకు బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. దానికి ఒక మంచి రెమెడీ మీకు చెప్పగలుగుతాము. మీకు ఏ దోషం ఉన్నా మేము చేయగలుగుతాము, దానికి శాంతం చేయగలుగుతాము. కాబట్టి మీరు చేయాల్సింది ఏదో మనకు పోయింది అని, లైఫే పోయిందని మీరు బాధపడాల్సిన పని లేదు. మళ్ళా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు చెట్టు నరికేసినంత వరకు మళ్ళీ విగురు పుడుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ విగురు వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న విగురుతోని మళ్ళీ మీరు పెద్ద వృక్షం అయ్యే యోగం అనేది మీకు ప్రాప్తి ఉండే యోగం కనబడుతుంది. అది మీకు త్వరలో ఎదురవుతుంది. కాబట్టి మీరు నిరాశ చెందాల్సిన పనేం లేదు. మీకంటూ మళ్ళా మీకు ప్రయత్నం చేయాలి. యత్నం ప్రయత్నం అని అన్నాడు. మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. మానవ ప్రయత్నం చేసినప్పుడే మనకి అన్నీ వనకూడతాయి. లేదులేని మనం సతకరించి కూర్చుంటే ఏది మనకు దగ్గర రాదు, ఎవరు మనకు సాయం చేయడు. అర్థమవుతుందా? మన రెక్కలు, మన శక్తి, మనం పోరాటం చేయాల్సింది మన తెలివితేటలతోనే పోరాటం చేయాలి. కానీ ఎవరో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోవాల్సిన పనేం లేదు. మన శక్తితోనే పోరాడాలి. జీవితం ఉన్నంత వరకు మన శక్తితో పోరాడాలి. మీరేం తొందరపడాల్సిన పనేం లేదు. మీరు ప్రజలందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వోజన సుఖినో భవంతు.
ఓం నమః శివాయ నమః.